ఏర్పాట్లన్నీ చేస్తాము. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు ఉత్సవాలు హైబ్రిడ్ విధానంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యకర్తే అధినేత, అధినేతే కార్యకర్త నినాదంతో 10 క్లస్టర్లలో మహానాడు వేడుకలు కొనసాగాయి. మహిళా సాధికారతకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తోందని అమూల్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి, జిల్లా నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఐ థింక్ ఎప్పుడు కూడా మళ్ళీ మనకు ఒక్కోసారి అవకాశం వస్తుంది లేదో రాకూడదు అనుకుంటాం, కానీ మొదటిసారి మహానాడు ఒక వర్చువల్గా ఏర్పాటు చేసుకుని మనందరూ కలిసి ఒకేసారి ఎప్పుడైనా సరే మన మహానాడు మనం కలుసుకోవడానికి చాలా ఇబ్బంది వచ్చేది, కానీ ఈసారి మనందరం కలిసి చేసుకునే విధంగా ఏర్పాటైంది. మీ అందరితో కలిసి ఈరోజు 2026 మహానాడు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అదేవిధంగా ప్రతి మహానాడు మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందిస్తామో. 2 రోజులు ఒక పండగ వాతావరణంగా. అందరికీ నమస్కారం. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిని. తెలుగుదేశం పార్టీ అంటేనే పెద్ద కుటుంబం. మా పెద్ద కుటుంబానికి ఈవేళ సంక్రాంతి లాంటి పెద్ద పండుగ ఈ మహానాడు. ఈ 2026వ సంవత్సరంలో మేము స్త్రీ శక్తి అనే ఒక థీమ్ తోటి మహానాడిని జరుపుకోవటం మా అందరికీ స్త్రీలకు మరి ముఖ్యంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఆనాడు అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక మంచి నినాదంతో పార్టీని స్థాపించి ప్రజలను దేవుళ్ళు చేశారు. ఆ తర్వాత చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా ఆయన మన ముందుకు తెలుసు. కోనసీమ అంటే పచ్చటి తోరణాలు, పచ్చటి ఆకుల మధ్యన గ్రీన్ కార్పెట్ అని అంటారు. అలాంటిది ఈవేళ మా రాజోల్ నియోజకవర్గం పచ్చటి తోరణాలు, పసుపు తోరణాల మధ్యన పసుపు పండుగ చేసుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి గొప్ప పార్టీలో మేమందరం ఉంటూ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమంలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్తో వెళ్తూ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.